హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలోని ఒక భాగాన్ని చదువుతున్నాను, వినండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. అందరూ నాతో పాటు చెప్తారా? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. నిజం చెప్పాలంటే మనం అన్యజనులం, అందరం అన్యజనులమే. మన తాత ముత్తాతలు మనమే కాదు, దేశ ప్రపంచంలో ఉన్న దేవుడు కోరుకున్న అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు తప్ప మిగిలిన వారందరూ అన్యులే. కానీ ఈ రోజున అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు యేసే రక్షకుడని గుర్తించి ఆయన్ని నమ్ముకొని జీవితాలలో గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతున్నారంటే దానికి కారణం మన కొరకు ప్రభువు శాపమై ఆనాడు ఆ అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనకివ్వటం కొరకు. ఆశీర్వాదము అంటే ఎంతమందికి తెలుసో చూపించండి. అయ్యో, ఆశీర్వాదం అంటే కూడా తెలియదట. ఆశీర్వాదాలు అంటే ఏంటండి? డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, మ్యాన్షన్సా, కార్లా, ఉద్యోగాల, వెండి బంగారాల? ఏంటి ఆశీర్వాదాలు? తెలీదా? పోనీ శాపము అంటే ఏంటి అది తెలీదా? అయ్యో. ఈ సంవత్సరాంతంలో మీరు ఆశీర్వాదాలు పొందుతున్నారా, శాపాలు పొందుతున్నారా? శాపం కింద ఉన్నారా, ఆశీర్వాదాలు వెంటాడుతున్నాయా? మొన్న కూడా చెప్పాను, ఈ వారమంతా ఇదే మాట నాలో వెళ్తూ ఉంది. మీరు ఆశీర్వదించబడిన వారా, శపించబడిన వారా తెలుసుకోవాలంటే కొన్ని కొండ గుర్తులు చెప్పా. ఒకటి, మీరు సడన్గా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతున్నారంటే, అంటే దానికి తెలుగులో ఏం చెప్తాం? ఉన్నట్టుండి కోపం వచ్చేస్తుందంటే, ఉన్నట్టుండి మీకు తెలియకుండానే నవ్వుతున్నారంటే, మీకు తెలియకుండానే అరుస్తున్నారంటే, మీకు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ కృంగిపోతున్నారంటే, నిరుత్సాహపడిపోతున్నారంటే, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో లేకుండా ఉన్నాయంటే మీలో ఆశీర్వాదం లేదు. రెండోది, మీ ఇన్కమ్ కానీ మీ యొక్క రాబడి కానీ పెరగటం లేదు. అది ఎప్పుడు చూసినా, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా అదే రాబడి, అదే జీతం, అదే పరిస్థితి, అదే ఇల్లు, అదే అదే సేమ్ 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 కార్, సేమ్ హౌస్. ఏంటండి? అయ్యే చొట్టలడిపోయిన ఆ పాత్రలే ఉంటాయి వంటగదిలో, కొత్త పాత్రగా ఉండరు కొంతమంది. మాడిపోయి ఉంటుంది గిన్నె. ఏంటండి? అవే ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదంటే మీలో ఆశీర్వాదం లేదు. మీలో వివాహాలంటే జరగటం లేదు. ఎన్నో మ్యాచ్లు వస్తున్నాయి, ఒకటి కూడా సెట్ అవటం లేదు. అనుకుంటుంది ఏమీ జరగటం లేదు. అబ్బాయి పెళ్ళి జరగలేదు, అమ్మాయి పెళ్ళి జరగలేదు. అమ్మాయి అందంగానే ఉంది, అమ్మాయి బాగా చదువుకుంది, కానీ ఏంటో మరి మ్యాచ్ కుదరటం లేదండి అని చాలామంది చెప్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఆశీర్వాదం. పెళ్ళయిందండి, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఏం లేరు, పిల్లలు లేరు, మిస్క్యారేజ్ అయిపోతుంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటున్నారు, పిల్లలు పుడతం లేదు, పుట్టినా చనిపోతున్నారు, పురుట్లోనే చనిపోతున్నారు అనే రిపిటేషన్ ఉందంటే ఖచ్చితంగా మీలో ఆశీర్వాదం లేదు. ఎదుగొచ్చిన బిడ్డలు మీకు విరోధులుగా మారుతున్నారంటే, మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని
బాధ పెట్టేవారుగా మారుతున్నారంటే మీ జీవితంలో ఆశీర్వాదం లేదు. ఏంటండి? పరీక్షించుకోండి. ఆశీర్వాదం ఉందా లేదా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు మనుషుడికి ఏదో ఒక కొరత ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని అభినందించరు, మనల్ని సన్మానించరు, మనతో ప్రేమగా మాట్లాడరు, మనకు సపోర్ట్ చేయరు. ఖచ్చితంగా విరోధులు ఉంటారు, ఖచ్చితంగా ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, పోరాడే వాళ్ళు ఉంటారు. కానీ ఆ సమయంలో కూడా నీ సమాధానాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావంటే నువ్వు ఆశీర్వాదం ఉందన్నమాట. నన్ను వచ్చి నా మూడు పాడు చేశాడు. ఏం పాడు చేశాడు? మూడు పాడు చేసేసాడు. ముట్టుకుంటే మూడు పాడైపోతుందంటే నీకు ఆశీర్వాదం లేదు. శాపాల గురించి చెప్పటం పండగ పూట ఇష్టం లేక ఆశీర్వాదం లేదని ఇటుపక్క నుంచి తిరిగి వచ్చానండి. ఇక శాపాలు ఏంటో మీరే లెక్క పెట్టుకోండి. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు? ఎందుకు ఆయన శిశువుగా జన్మించాడు? ఒక్క మాటలో చెప్పాలంటే నీ శాపాన్ని తీసివేయడానికి. చెప్పండి. నా శాపాన్ని నుంచి నన్ను విడిపించడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. శాపం తీసేసి వెళ్ళిపోయేవాడు కాదు, శాపానికి బదులు ఆశీర్వాదాన్ని అక్కడ రీప్లేస్ చేసేవాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ క్రిస్మస్ రోజున నీ ఆవరణలోనికి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. నీ బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా ఎవరెవరు శాపగ్రస్తులుగా ఉన్నారో, ఇంకా ఎవరిని సాతాను శాపములో నడిపిస్తూ ఉన్నాడో అట్టి వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. నా దేహంలో అనారోగ్యం అన్నది ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రోగం నన్ను వెంటాడుతుంది, నా బిడ్డలను వెంటాడుతుంది, నా కుటుంబం నిండా అనారోగ్య పరిస్థితుల్లోనే అని ఎవరు ఈ సమయంలో నీ సన్నిధిలో చెప్తున్నారు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న నీ నామంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది అని నీవు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలు వీరి మీద కుమ్మరిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యమును నాయన, చర్మ సంబంధమైన వ్యాధులను, గుండె సంబంధమైన వ్యాధులను, కిడ్నీ సంబంధమైన వ్యాధులను, లంగ్స్ సంబంధమైన వ్యాధులను, జ్వరములను, బలహీనతలన్నిటినీ నీవు సిలువలో భరించి ఉన్నావు కనుక ఇదిగో ఈ సమయంలో ప్రతి విధమైన రోగమును, నానా విధములైన రోగములను స్వస్థపరిచిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము తండ్రి. మొదలుకొని నాయన, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని, నన్ను ఆశీర్వదించడానికి ఆయన శాపమయ్యాడు. నా శాపాలన్నీ సిలువలో ఆయన మోసాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది. ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ ఉంది. ఆయన చేసిన శిలువ యాగము ద్వారా నాకు పరలోక రాజ్య ప్రవేశం ఉందన్న విశ్వాసముతో వెళ్ళడానికి ఇక్కడి నుంచి సహాయం వచ్చాయి. వీటికి ముగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మా హృదయాలలో కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం
బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు విశ్వము